హాయ్ అండి. మీ రిలేషన్షిప్లో మీరేం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి. మీరేమో మీ భవిష్యత్తు వైపు బలమైన కమిట్మెంట్తో వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు. కలలు కంటున్నారు. మీ పార్ట్నర్ మీద మీ హృదయం మీ పార్ట్నర్కి అంకితం చేసేసారు. మీరే కష్టపడాలి, మీ ఫ్యామిలీని కష్టపడి మంచిగా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు. మీరు మీ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారండి. అదే మీ పర్సన్ అయితే ఇంకా పూర్తిగా వారికి గతంలో జరిగిన సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నారు. మిమ్మల్ని కనెక్ట్ అవుతున్నారు కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఉన్నారు. తనకి ఇండివిజువల్ స్పేస్ కావాలని, ఫ్రీడమ్ కావాలని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి దగ్గర అట్రాక్షన్ ఉంది కానీ గతం వల్ల కొంత డిస్టెన్స్ ఉందండి. డౌట్ కనిపిస్తుంది ఈ పర్సన్ దగ్గర. ఈ రిలేషన్లో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ముందుకు వెళ్ళాలంటే పేషెన్స్, బ్యాలెన్స్ అవసరం అని యూనివర్స్ చెప్తున్నారు. ఒకరు సీరియస్గా ఉన్నారు, మరొకరు గతంలో చిక్కుకుపోయి ఉన్నారు. వారు ఫ్రీడమ్ కావాలి, డిస్టెన్స్ కావాలి, స్పేస్ కావాలి అని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీ బంధం ముందుకు వెళ్ళాలంటే నమ్మకం అవసరం, కేర్ అవసరం, స్పేస్ అవసరం. ఇవన్నీ ఇవ్వగలిగితే మీ బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఇలా చేస్తే మీ కనెక్షన్ చాలా బలంగా మారి భవిష్యత్తులో అందమైన దిశలోకి వెళ్ళే అవకాశం ఉందండి. ఇలా ఉన్నాయండి మీ పర్సన్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్. మీరైతే బ్యాలెన్స్డ్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, స్పేస్ ఇచ్చుకుంటూ స్ట్రాంగ్గా ఉండాలి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.